గురూజీ నమస్కారం. సో, ఇప్పుడు రాజకీయం అనేది ఒక హాట్ టాపిక్. చాలా మందికి రాజకీయాల్లో వెళ్ళాలి అని ఉంటుంది. సో, చేతి రేఖల ద్వారా రాజకీయాల్లోకి వెళతామా లేదా అన్నది తెలుస్తుంది అంటారా? ఎవరికైనా చెప్పొచ్చు. చేతిరేఖలు చూస్తే వాడు రాజకీయ నాయకుడు అవుతాడా కాడా, హ్మ్. రాణిసాలే అని తెలుస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు మన అరచెయ్యి ఒక పిల్లలకైతేనేమో కుడి చేయి చూసుకోవాలి, ఆడపిల్లలకైతేనేమో ఎడమ చేయి చూడాలి. ఈ సూర్యస్థానంకి వెళ్ళి ఒక సూర్యరేఖ ఉండాలి కంకణ రేఖల దాకా. మణికట్టు దగ్గర 4 కంకణ రేఖలు ఉండాలి ఎమ్మెల్యే కావాలంటే. అలానే మన వేర్లలా చూసుకుంటే 9 శంకులను ఉండాలి, 2 చక్రాలను ఉండాలి. ఉంటే వాడు రాజకీయంలో రాణిస్తాడు, రాజకీయ నాయకుడు అవుతాడు ఖచ్చితంగా. అంటే గీతలు ఓకే సార్. ఈ శంకులు, చక్రాలు ఇలా ఉంటాయి, శంకు చక్రాలు ఎలాలు ఉంటాయి. ఓకే. వేలి ముద్రలో ఉంటాయి. వేలు ముద్రలు ఉంటాయి, ఫస్ట్ పర్వంలో ఉంటాయి, ఇందులో ఓకే. ఉంటాయి. ఓకే. అలా ఉన్నవాడు ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతాడు, రాజకీయంలో రాణిస్తాడు. హ్మ్. 2 చక్రాలు, 9 శంకులు లేదా 4 కంకణ రేఖలు, ఒక నిట్టనిలు సూర్యరేఖ ఉండాలి. ఉన్నవాడు మాత్రమే రాణిస్తాడు, మిగతా వాళ్ళు రారు. దానికి కారణం ఏంటంటే నిన్న ఎలక్షన్ జరిగిన తమిళనాడు విజయ్ పాటిల్ గెలిచిన ప్రతి ఎమ్మెల్యేకి కూడా ఈ రేఖలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు వచ్చి గెలిచిర్రు. హ్మ్. దానికి ఉదాహరణ వాళ్ళ డ్రైవర్ కొడుకు మారథన్, ఇక పశ్చిమ బెంగాల్ గెలిచిన బీజేపీ నుంచి గెలిచిన కవిత మాజీ అనే ఒక సాధారణ గృహిణి. వీళ్ళని ఉదాహరణ తీసుకోవచ్చు. మీరు కాస్తే చెక్ చేసుకోండి, మీరు గూగుల్లో చెక్ చేసుకుంటే వాళ్ళ గురించి తెలుస్తుంది. వాళ్ళకి ఈ రేఖలు ఉన్నాయి, నేను చూశాను. ఈ రేఖలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎమ్మెల్యే గానికి ఆస్కారం ఉంది. ఏదో పదవి రావాలంటే ఖచ్చితంగా ఇక్కడ కనీసం 3 కంకణ రేఖలను ఉండాలి. మీరు కౌన్సిలర్ కానీ సర్పంచ్ కానీ కావాలంటే ఇక్కడ రేఖ ఉండాలి. ఉన్నవాడు మాత్రమే అవుతాడు, మిగతా వాళ్ళు గారు. ఏ రేఖ లేని వాళ్ళు అసలు ఏ పదవి రాదు, ఊకే తిరుగుతారు ఇంకా గాలి తిరుగుడు. నాకు ఎందుకో అవకాశం వస్తుంటే రాదు, ఎవరు ఇయ్యారు అన్నట్టు. రేఖలు సరిగ్గా లేకపోవడం కారణం కావచ్చు. ఓకే. అయితే మా దగ్గరకు వస్తే మేము చెక్ చేసి మీకు ఏ రేఖ ఫాల్ట్ ఉంది, ఏముంది, దానికి ఏం చేయాలని చెప్తాము. గ్రహాలు కూడా శని సూర్యగ్రహం కూడా ఆ టైంకు బాగుండాలి. ఉన్నవాడే ఎమ్మెల్యే కానీ రాజకీయాలు కానీ రాణిస్తారు. ఓకే. పరిహారాలు అనేవి చేసుకుంటే బాగుంటుంది, ఎంబడే తెలుస్తుంది. అసలు ఆ ఎలక్షన్ ముందు నా దగ్గరకు వస్తే గెలిసా ఓడిపోతాడు నేనే చెప్తా. అమ్మో. ఫస్టే చెప్పేస్తాను నేను, గెలుస్తాడు ఓడిపోతాడు. ఓకే. అంటే గురూజీ ఇప్పుడు చాలామంది అనుకుంటారు, ఇప్పుడు వీళ్ళకి రాజకీయ అనుభవం లేదు, వీళ్ళని ఎందుకు గెలిపించాలి అని అనుకుంటారు. అంటే అలాంటి వాళ్ళకి ప్యూర్ లక్ అంటారా? అంటే చేతి రేఖల్లో ఉన్న ప్రభావం అంటారా? ఇప్పుడు అదృష్టము చేతిలో ఉంటుంది ఎవరికైనా సరే. నువ్వు ఎప్పుడన్నా లాటరీ టికెట్ కొనుక్కుంటావు, అందరికి రాదు, వెళ్ళదు, ఒకరికి వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది? వానికి ఇందులో అదృష్టం ఉంటుంది, ఆ డబ్బు వీనికి వచ్చే యోగం ఉంటుంది కాబట్టి ఆ డబ్బులు వస్తాయి. ఇప్పుడు తమిళనాడు ఇప్పుడు ఆ డ్రైవర్ యొక్క కొడుకు ఎమ్మెల్యే కావడం కారణం ఏంటంటే వాడికి చిన్నప్పుడే ఉన్నాయి ఆ రేఖలు. 4 కంకణ రేఖలు, నిలువు సూర్యరేఖ ఉంది కాబట్టి అతను ఇప్పుడు ఎమ్మెల్యే అంటే అవకాశం ఇప్పుడు వచ్చింది. లేకపోతే కొత్త పార్టీ, ఇప్పుడు విజయ్ కొత్త పార్టీ పెట్టకపోవు, వీడు ఎమ్మెల్యే కాకపోవు. ఇతని కోసం అతను పార్టీ పెట్టిండు. అంటే వీళ్ళందరి కోసం ఆయన ఒక పార్టీ పెట్టి వీళ్ళని పెద్ద మసలం చేసి. ఇప్పుడు తెలంగాణలో కూడా టీఆర్ఎస్ పార్టీ వచ్చినప్పుడు చాలా మంది జస్ట్ ఉద్యమంలో పాల్గొన్నారు కానీ వాళ్ళు ఎవరు ఎమ్మెల్యేలు కారు. అంతకుముందు రాజకీయ అనుభవం ఎవరికి లేదు, కొత్తగా ఎమ్మెల్యేలు అయ్యారు అందరూ. అట్లా ఇప్పుడు అక్కడ తమిళనాడు విజయ్ దగ్గర పనిచేసిన వాళ్ళు అయ్యారు, ఈ పశ్చిమ బెంగాల్ ఈ లేడీస్ అయ్యారు. ఆమె అంటే మన చేతిలో ఉన్న రేఖలను బట్టే మనం ఏమవుతామో తెలుస్తుంది ఖచ్చితంగా. అయితే మనకు ఇక్కడ గురుస్థానము ఇక్కడ హైట్ ఉండాలి, దీన్ని చూపుడు వేల గురుస్థానం అంటే హైట్ ఉండాలి. ఇక్కడ శని స్థానం కింద ఒక నిలువు రేఖ ఇట్లా ఉండాలి, దీని డబ్బిచ్చే రేఖ అంటాం, ఈ రేఖ కూడా ఉండాలి. దాంతోపాటు ఈ సూర్యరేఖ ఎంత పెద్దగా కిందికి ఉంటే అంత బాగా రాజకీయంలో రాణిస్తాము. అదే ఈ ఇక్కడ ఒక చిట్కన వేల నుంచి చూపుడు వేలకు హృదయ రేఖ ఉంటుంది. ఈ హృదయ రేఖ అనుకొని మాత్రమే పైకి ఉంటే వాడు సర్పంచ్ అవుతాడు. ఇక్కడ కంకణ రేఖలు ఉండి కూడా ఇక్కడ ఒక్కటే రేఖ కొంచెమే ఉంటే సర్పంచ్ అవుతాడు. లేకపోతే నామినేటెడ్ పోస్ట్ వస్తుంది, డైరెక్ట్ ప్రత్యక్ష ఎలక్షన్లా రాడు, ఎమ్మెల్యే కాలేడు. 4 కంకణ రేఖలు ఉండి ఇక్కడ కొద్ది మాత్రమే సూర్యరేఖ ఉంటే నామినేటెడ్ పోస్ట్ వస్తుంది. డైరెక్ట్ ప్రజల్లో ఎలక్షన్లో గెలవాలంటే మటుకు నిలువు రేఖ ఉండాలి. ఇట్లా ఈ విధంగా రేఖలు ఉన్న వాళ్ళు ఎమ్మెల్యే అవుతారు. ఓకే. అంటే చేతి గీతల్ని చూసి కూడా లైఫ్ని డిసైడ్ చేయొచ్చు అంటారు? అవును, చేతి రేఖలతోటి మనం ఏం చేస్తామనేది తెలిసిపోతుంది.
14 సంవత్సరాలు వచ్చినాక చేతి రేఖలు చూపించుకుంటే అంతలోపు చేంజ్ అవుతుంటాయి రేఖలు. 14 సంవత్సరాలు వచ్చినాక చేతి రేఖలు చూపించుకుంటే అప్పుడు మనం ఏమవుతాం అనేది ఫస్టే డిసైడ్ అయ్యి మొత్తం చెప్పొచ్చు. వాడు ఎమ్మెల్యే అవుతాడా, లేకపోతే గవర్నమెంట్ ఆఫీసర్ అవుతాడా, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్లో పోతాడా అని తెలిసిపోతాయి. ఓకే. కాబట్టి ఎవరైనా సరే రాజకీయాన్ని నిలబడాలనుకుంటే ముందే వస్తే చూసి వాళ్ళకి అర్హత ఉందా లేదా చెప్పడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఏవన్నా చిన్న చిన్న లోపాలు ఉన్నాయంటే సరి సార్ చేస్తా, పరిహారాలు చేసుకుంటే చేసి నిలబెట్టి గెలిపిస్తాను నేనే ఓకే. ఖచ్చితంగా. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. అంటే రాజకీయాల్లోకి రావాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు, బట్ వాళ్ళకి టైం సహకరించక ఆగిపోతూ ఉంటారు. గైస్ చూస్తున్నారు కదా, ఒక్కసారి మీ రేఖల్ని చెక్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ గురూజీ చెప్పినవన్నీ మీ చేతిలో ఉన్నాయి అంటే మాత్రం వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఏం చేయాలి, మీరు గురూజీని కాంటాక్ట్ అవ్వాలి. ఇఫ్ ఇన్ కేస్ రాజకీయాల్లోకి రావాలనే ఇంట్రెస్ట్ ఉండి టైం బాగాలేక ఆగిపోతున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళని నేను నించోబెట్టి రాజకీయాల్లో గెలిపిస్తాను అని చెప్పి గురూజీ చెప్తున్నారు. ఒక్కసారి మీ లక్ ఎలా ఉందో చెక్ చేసుకోండి మరి.